మా దగ్గరకు వచ్చినప్పుడు కపుల్ హస్బెండ్ కి మేము వీర్య కణాల పరీక్ష అడ్వైస్ చేసినప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తామన్నమాట. ఇప్పుడు ఈ వీర్య కణాల పరీక్ష డయాగ్నోస్టిక్ సెంటర్స్ లో బ్లడ్ టెస్ట్ ఏం అడగరండి, డైరెక్ట్ గా శాంపుల్ తీసుకుంటారు. కానీ ఫర్టిలిటీ సెంటర్స్ వెళ్ళినట్టయితే ఎక్కడ కూడా మేము ముందుగా కొన్ని రక్త పరీక్షలు చేయమంటాం. ఈ రక్త పరీక్షల్లో మేము చూసేది ఏంటి అంటే ఎయిడ్స్, హెపటైటిస్, సిఫిలిస్ లాంటి కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా హస్బెండ్ లో అన్నది రూల్ అవుట్ చేసుకున్న తర్వాతనే ఈ వీర్య కణాల పరీక్షకి మనము నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్తాం అనమాట. వీర్య కణాల పరీక్షకి వచ్చే ముందు మేము వాళ్ళకి ఏమేమి అడ్వైస్ చేస్తామంటే, వచ్చినప్పుడు ఒక యావరేజ్ లో 3 నుంచి 5 రోజుల గ్యాప్ పెట్టుకొని రండి అని అంటాం. ఈ గ్యాప్ అన్నది ఎలా ఈ నంబర్ మనం డిసైడ్ అయ్యాం. WHO అన్న ఒక సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అండి. సో వాళ్ళు ఏమన్నారంటే ఒక 2 నుంచి 7 డేస్ వరకు ఈ మధ్యలో ఏదైనా పర్లేదు. సో 2 days to 7 days మధ్యలో ఎప్పుడన్నా గ్యాప్ పెట్టుకొని ఎప్పుడైతే కణాల శాంపిల్ ఇస్తారో మనకు బెస్ట్ రిపోర్ట్ వస్తుంది అని అంటున్నారు. ఎందుకు చెప్తున్నారంటే 2 days కంటే తక్కువ గ్యాప్ తో కణాల శాంపిల్ ఇచ్చినప్పుడు కణాల నంబర్ తక్కువగా రావడం చూస్తున్నాము. అండ్ 7 రోజుల కంటే ఎక్కువ గ్యాప్ తో శాంపిల్ ఇచ్చినప్పుడు చనిపోయిన కణాలు, కదలిక లేని కణాలు ఎక్కువగా శాంపిల్లో ఉంటున్నాయి అన్నమాట. అందుకని యావరేజ్ లో ఈ గ్యాప్ అన్నది మెయింటైన్ చేసుకొని రమ్మంటాం.